టైంలో వాళ్ళు చెప్పేది దాని గురించి నేను కమెంట్ చేయడం కరెక్ట్. రైట్. వెంకట్ గారు, నిన్న అద్దంకి దయాకర్ అనుకుంటా మరో ఎమ్మెల్సీ పార్టీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అది అసలు కేసీఆరే బీజేపీలోకి ఈటెలను పంపించారా, రేపు పొద్దున్న ఈ వ్యవహారాలన్నీ వస్తే ప్రొటెక్షన్ కోసం అని. నాకు ఆ ఈక్వేషనే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ కమిషన్ వేసింది స్టేట్ గవర్నమెంట్, అక్కడ ఇంతకుముందు గతంలో రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ అథారిటీ, సరే అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇవాళ ఈ కమిషన్ రిపోర్టుల్లో ఏమొస్తుంది అనేది ఒకటి, దాని ఆధారంగా కేసీఆర్ రేపు లీగల్గా లైబుల్ అవుతారా అని ఒకటి, మళ్ళీ దాని నుంచి రక్షణ కవచంలాగా నిలబడతారా అని బీజేపీ ఒకటి. అసలు ఏంటి ఈక్వేషను, ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? నన్నే అడుగుతున్నారా? వెంకట్ గారు అంటే దీనిపైన గతంలో నేను కూడా ఒకటి రెండు సందర్భాలు, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, గతంలో హుజరాబాద్ లో నేను పోటీ చేసినప్పుడు ఈ విషయం పైన నేను కూడా మాట్లాడటం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అటు పంపించారు అని చెప్పి అదే నిన్న మా అద్దంకి దయాకర్ గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సరే, ఇంతకుముందు దేవిప్రసాద్ అన్న మాట్లాడుతూ అనేక దగ్గర ఊళ్ళని అనేక దగ్గర ప్రాజెక్టులు పోయినాయి, మా ముఖ్యమంత్రులకి నోటీసులు ఇచ్చిర్రా అని అంటే నాకు అర్థం కాలేదు రిషి గారు. అంటే తప్పు జరిగితే కూలిపోతే అంటే మాజీ ముఖ్యమంత్రులకి నోటీసులు ఇవ్వకూడదా? అంటే తప్పు జరిగిందంటే వారిని విచారణకు పిలవకూడదా? గతంలో లేదు కదా దేవిప్రసాద్. అంటే ఒక మాట, తప్పు జరిగినప్పుడు, తప్పు జరిగిందని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు, కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరన్నా కూడా ఎవ్రీవన్ ఇస్ సేమ్. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఎంక్వైరీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి విచారణకు హాజరై వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్ గా 80,119 crores, దాని తర్వాత డిపిఆర్ దాంతో అయినప్పుడు 1,27,000 కోట్లకు పోయింది. దానికి సంబంధించి ఆ రోజు హై పవర్ కమిటీ మీటింగ్ కానీ మొత్తం దాన్ని అసెంబ్లీలో 2016 March 31 అనుకుంటా కేసీఆర్ గారే దాన్ని ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారే దాన్ని స్వయంగా చెప్పిండ్రు, వారే దాన్ని పదే పదే ప్రచారం చేసిండ్రు. చేసిన తర్వాత ఆడ అవినీతి జరిగింది, అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అన్ని పార్టీ నాయకులు ఆరోపించారు. ఆరోపించిన తర్వాత దాని తర్వాత ప్రకృతే దానికి కరెక్ట్ ఎలక్షన్స్ ముందు మీరు చేసింది తప్పు అని చెప్పి వాళ్ళకి తగిన గుణపాఠం ప్రకృతి కూడా చూపించింది. ఆ పిల్లర్లు కుంగి దాని తర్వాత రాగానే దానిపైన వేసిండ్రు. నిన్న మీరు అన్నారు కాబట్టి ప్రకృతి అని, నిన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏమన్నారంటే, ప్రకృతికి సృష్టికి ఎగనెస్ట్గా మనం ప్రాజెక్టులు కడుతున్నాం, ఎందుకంటే దాని ఫ్లోని ఛానలైజ్ చేయడానికి. సరే, ఇంతకుముందు మీరు పిల్లర్ కుంగింది అంటున్నారు, మన తాజాగా వచ్చిన భూకంపంలో 1 మిల్లీమీటర్ కూడా పక్కకి జరగలేదు కదా, మరి దీనికి ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు మీకు అదే అడుగుతున్నాను, నిజంగా అదే పరిస్థితి ఉండి వాస్తవానికి అంత గట్టిగా బలంగా కట్టింటే అసలు ఆ పరిస్థితి ఎందుకు అవుతుండే? ఆ పిల్లర్ కుంగుబాటు కూడా ఎందుకు అవ్వాలనేది మీరు అనేది. అసలు ఆ పరిస్థితి ఎందుకు అవుతుండే, ఎందుకు అయింది? ఇప్పుడు దానిపైన విచారణకి రమ్మనంటే ఇంత చర్చ ఎందుకు? చాలా స్పష్టంగా చెప్పొచ్చు కదా, అవును విచారణకు హాజరవుతాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పని. అంటే సరే వస్తారో రారో ఇప్పుడు వారు నిర్ణయం తీసుకొని వారు చెప్పాలి, కానీ ఇప్పటివరకు స్పందించలేదంటే వారి వైఖరి పైన ఏమనుకోవాలి మనం? మేము వస్తామని చెప్పినామా, రాలేదని చెప్పినామా అంటే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అయిపోతుంది. నిన్న హరీష్ రావు గారు వెళ్ళారు, అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళి చాలాసేపు 1-2 గంటలు మాట్లాడారు కేసీఆర్ గారితో. బహుశా మరి ఇవాళ రెస్పాండ్ అవుతారా మనకు తెలిసి హరీష్ రావు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారు సరే వారు ప్రెస్ మీట్ పెట్టి వారు హాజరై వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వారిని వారు ప్రూవ్ చేసుకుంటప్పుడు వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయి కదా. ఇప్పుడు మేము తప్పుడు ఆరోపణలు చేస్తున్నామా లేకపోతే వాస్తవాలు ఉన్నాయా లేదా వారు వచ్చి ప్రూవ్ చేసుకుంటూ అయిపోతుంది కదా. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగో తేటతెల్లం అయిపోతుంది కదా. అవును, దాన్ని కూర్చొని మమ్మల్ని ఎట్లా పిలుస్తారు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, ఎక్కడ పిలవలేదు ఇక్కడ పిలవద్దంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు అందులో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికోసమే కమిషన్ వేశారు మీరు. ఏది కేసీఆర్ తప్పు చేశారు అని నిరూపించడానికి ప్రభుత్వం వైపు కమిషన్ వేసిన తర్వాత ఎవరినైతే అధికారులను అందరినీ విచారించారో ఆఖరికి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ముగ్గురే కదా దానికి ఫైనల్ గా చేసింది. ఆ ముగ్గురు సంబంధించి ఆ రోజు ఎందుకంటే ఆర్థిక పరంగా అవన్నీ కూడా అప్రూవల్స్ ఇచ్చింది ఈటల అందరు కాబట్టి వారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఆ సంబంధించిన దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వారు ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఈటల రాజేందర్ గారు చెప్పారు సరే వస్తా అని చెప్పి సంతోషం. అదే విధంగా వీళ్ళిద్దరు కూడా చెప్పొచ్చు కదా వస్తామని, వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటాం. బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ ప్రభుత్వం హయాలో అని ప్రూవ్ చేయడానికి మీరు కమిషన్ వేశారు. కమిషన్